కాదు లక్షల కోట్ల బిజినెస్ సాగుతుంది. ఇప్పుడు చూడండి మొన్న మీ రొయ్యలకి సంబంధించి ఎంత వచ్చింది ఇష్యూ, దానికి ఎంత గొడవ అది ఇక్కడే తిట్టుకున్నారు ఏది చంద్రబాబును జగన్. అదే లేకపోతే దేశవ్యాప్త లెక్కల్లోకి వెళ్ళిపోద్ది, మోడీ మీదకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. ఖచ్చితంగా వ్యాపారాలు డౌన్ అవుతాయి. అయితే అది చేసే సాహసం చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక పక్కన చైనాతో గొడవ పెట్టుకుని మనతో కూడా గొడవ పెట్టుకుని వాళ్ళు ఏం తినాలా, వాళ్ళు చేపలు పట్టు పెంచుకోవాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాకపోతే ఏంటంటే వాడు ఆ మాట మాట్లాడాడు, మనం దానికి భయపడలేదు. ఇక్కడ మనం మన టార్గెట్లో అది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికే భయపడ్డాడు అనుకుందాం, వాడు యుద్ధం వద్దని ముందే చెప్పాడుగా, మనం చేయకూడదుగా. వాడు అదేది తీవ్రవాదులు వచ్చి దాడి చేసినప్పుడు జాయింట్ ఎంక్వైరీ అంది పాకిస్తాన్, అమెరికా వాడు మనకు ఆ మొక్క చెప్పాడు, ఇదే రూబియో చెబితే ఇట్లాంటి ఏమీ జరిగే పని కాదబ్బాయి అని చెప్పాం మనం. అంతే తప్పించి మేము వెళ్ళి కొట్టము వాళ్ళ శిబిరాల మీద ఏం చేయమని చెప్పామా? అమెరికా ఒత్తిడి మధ్యనే పేల్చి వచ్చాం కదా మనం. ఈ డీజీఎం వాళ్ళ భేటీలో ఇదంతా చర్చకు వచ్చిందా సార్? ఫస్ట్ భేటీలో అదంతా ఉండదు. ఫస్ట్ భేటీలో నిన్న జరిగింది, నిన్నటి దాంట్లో ఏం లేవు. అది వాణిజ్య చర్చలు, ఇంకా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య వాణిజ్య చర్చలు ఏం లేవండి. ఇక్కడ నరేంద్ర మోడీ అన్న వాణిజ్యం అన్న పాయింట్ అమెరికా వాణిజ్యం గురించి, అమెరికా వాణిజ్య బెదిరింపులకి సమాధానం